ఒక్క సెకండ్ ఆగు, నీ యాక్టింగ్ మారుతుంది. ఆగడం అంటే ఇక్కడ ఆగడం కాదు, డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక పాజ్ తీసుకో, నీ యాక్టింగ్ మారుతుంది. అది ఎలాగో నేను చెప్తాను చూడు. చాలామంది నటులు డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్తున్నట్టు ఒకే ఊపులో చెప్పేస్తారు. ఇంకొంతమంది డైలాగుల్లో ఉన్న కామా ఫుల్ స్టాప్ల దగ్గర ఆగడాన్నే పాజ్ అనుకుంటూ ఉంటారు. ఫుల్ స్టాప్ దగ్గర ఆగేది పాజ్ కాదు, నీలో ఉన్న భావోద్వేగాన్ని బయటకు తీసుకొచ్చేది పాజ్. ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎవరైనా ఊహించని చెడు వార్త చెప్తే వెంటనే మాట్లాడతారా? లేదు కదా. ఒక క్షణం ఆగుతారు, దాని నుంచి బయటకు వచ్చి అప్పుడు మాట్లాడతారు. మరి మన నిజ జీవితంలో జరిగిందే కదా యాక్టింగ్లో జరగాలి. ఇలాంటి వాటినే మీనింగ్ఫుల్ పాజెస్ అంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న డైలాగ్తో ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఈ కింది డైలాగ్ అబ్జర్వ్ చేయండి. మా నాన్న ఇప్పుడు ఉండి ఉంటే నన్ను చూసి చాలా ఆనందపడేవాడు. ఈరోజు ఈ డబ్బు నాకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ నాన్ననివ్వలేదు. చూసారు కదా. ఇప్పుడు నేను ఈ డైలాగ్ని పాజ్ లేకుండా చెప్పాను. ఒక్కసారి మీరు ఈ డైలాగ్లో ఉన్న క్యారెక్టర్ని మీరే అనుకొని ఈ డైలాగ్ని చెప్పి చూడండి. మీనింగ్ఫుల్ పాజెస్ తీసుకోండి, భావోద్వేగమైన పాజెస్ తీసుకోండి. ఎక్కడ ఎమోషన్ మిమ్మల్ని ఆపుతుందో అక్కడే పాజ్ తీసుకొని చూడండి. తేడా మీకే తెలుస్తుంది. గుర్తుంచుకోండి, పాజ్ని గుర్తులు నిర్ణయించు, మన భావోద్వేగాలు నిర్ణయిస్తాయి. ప్రతిరోజు ఇలాంటి ఒక యాక్టింగ్ టిప్ కోసం ఫాలో అవ్వండి ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇన్లా చంద్రశేఖర్. లెట్ us లెర్న్, క్రియేట్ అండ్ పర్ఫార్మ్.